మాజీ మంత్రి విడుదల రజనిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర నాయుడు అన్నారు. కర్నూలులో మీడియా సమావేశంలో ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్నారు. సిఐ సుబ్బారాయుడు ప్రవర్తన వల్ల పోలీస్ శాఖకు చెడ్డ పేరు వచ్చిందన్నారు. కొంతమంది పోలీసులు అతి ఉత్సాహం చేస్తున్నారని, ప్రభుత్వం మారితే మీ పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. రెడ్ బుక్ ను అమలు చేయడానికే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఎస్పీ మోహన్ రెడ్డి తెలిపారు. మాజీ మహిళా మంత్రిపై జరిగిన ఘటనను ఖండిస్తున్నామన్నారు. మహిళలపై అనుచితంగా ప్రవర్తిస్తున్న ఇలాంటి అధికారులపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినారు? ఈ రాష్ట్రాన్ని అరాచక పాలన చేస్తూ ఉన్నారు. ఆయన పిఏ ఆమె కారులో ఉన్నాడని ఆమెను అంత దురుసుగా ప్రవర్తించి అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే సమాధానం చెప్పకుండా ఆమెను అట్లా తోసేసి ఒక మహిళ మాజీ మంత్రివర్యులు, ఒక గౌరవమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి మహిళని కూడా చూడకుండా ఆమెను తీసి తోసిపడేసి, అసలు ఒక మహిళను అరెస్ట్ ఆమె దగ్గర ఏదైనా బిహేవ్ చేయాలంటే మహిళా పోలీసులు ఉండాలి. మహిళా పోలీసులు కూడా లేకుండా ఒక సుబ్బరాయుడు అనేటువంటి సిఐ ఆమె చేపట్టుకొని లాగి తోసేసి కారులోకి ఎక్కి ఒక టెర్రరిస్ట్ను అరెస్ట్ చేస్తున్నట్టు. ఎవడన్నా చూస్తే ఏమన్నా పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఏమన్నా కారులో ఉన్నాడేమో, ఈ సిఐ అంత అత్యుత్సాహం చూపిస్తున్నాడు అనేటట్లు ఈరోజు ఆ సుబ్బరాయుడు అనేటువంటి సిఐ గారి ప్రవర్తన చూస్తే నిజంగా ఆయన వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ పరువు ప్రతిష్టలు దిగజారిపోయేటట్లు ఆ ఇన్స్పెక్టర్ ప్రవర్తించారు. నేను ఇలాంటి వాళ్ళకి చెప్తున్నాను, మీలాంటి వాళ్ళ వల్ల నాయకులకు మీలాగా మడుగులెత్తే వాటి వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కు మొత్తానికి చెడ్డపేరు తెచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్నటి జరిగిన సంఘటన ఆంధ్రప్రదేశ్లో మేము చీకటి రోజుగా పరిగణనకు తీసుకుంటున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వము బీసీ మహిళ, సాక్షాత్తు మాజీ మంత్రివర్యులు మహిళ పైన ఈ పోలీసు వారు చాలా బలవంతంగా ఆమె పిఏని అరెస్ట్ చేయడం చాలా దారుణమైన విషయం. సాక్షాత్తు మాజీ మంత్రికే ఇంత ఉంటే సామాన్య మహిళలకు మీరు ఏమి భరోసా ఇస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. బీసీ మహిళలంటే కూటమి ప్రభుత్వం చాలా చిన్న చూపు ఉంది. ఒక 10 రోజుల కిందట కూడా ఒక స్కామ్ చేసినారు. బీసీ మహిళల పేరు చెప్పి కుట్టు మిషన్ల స్కాము 160 కోట్లు. మళ్ళీ ఈరోజు సాక్షాత్తు మాజీ మంత్రి విడుదల రజని గారి పిఏని అరెస్ట్ చేయడం కోసం కారు ఆపి ఆమె పర్మిషన్ లేకుండా కారులోకి దూరి చాలా అవమానపరిచినారు మహిళని. రాబో రోజుల్లో కూడా మీరు ఇలాంటి చర్యలు చేస్తే వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే బీసీలకు భరోసా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి బీసీల పక్షపాతి. కానీ రాబో రోజుల్లో మీరు ఇటువంటి చర్యలు చేసినా భయపడే ప్రసక్తి అయితే లేదు.